హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2024కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది ఈ డేస్లో. కొంచెం చూద్దాం ఫ్రెండ్స్ ఏంటి ఆ వివరాలు అనేసి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి న్యూస్ పేపర్లో వస్తుంది, రోజు మనకి 2 దరఖాస్తులు చాలు నీట్ కోసం అనేసి వచ్చింది. సో ఏంటి ఈ వివరాలు, 2 దరఖాస్తులు ఏంటి, ఇదివరకు కౌన్సిలింగ్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అండ్ ఇంతవరకు స్టూడెంట్స్కి ఎవరైతే ఇంటర్మీడియట్ చేస్తున్నారో లేదా లాంగ్ టర్మ్ చేస్తున్నారో ఫర్ నీట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ప్రక్రియ మేబీ తెలియకపోవచ్చు. సో అందుకోసమే నేను చెప్తున్నాను. సో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 దరఖాస్తులు చాలు అనేటటువంటి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఏంటి వివరాలు అనేవి పూర్తిగా మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అలా అయితేనే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో అండ్ ఇంకా ఏంటి అంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో నీట్ కోసం కౌన్సిలింగ్ అయితే ఫ్రీ గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. విత్ ఒక సింగిల్ రూపీ కూడా మీ దగ్గర నుంచి ఖర్చు అవ్వకుండా మీకు మన వీడియోస్ రూపంలో అయితే నేనైతే గైడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అరౌండ్ లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే అయితే మనకి మన ఛానల్ ద్వారా 4,000 మెంబర్స్కి అయితే సీట్స్ అయితే వచ్చినాయి. సో వివిధ రకాల అటువంటి కోర్సెస్లో. సో మీకు కూడా నేనైతే షూర్గా చెప్తున్నాను, మన వీడియోస్ పరంగా చూసుకున్నట్టయితే మీకైతే తప్పకుండా అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఐఎమ్ అష్యూర్ ఆఫ్ దట్. అండ్ ఇంకా మీకు వేరే ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అనమాట. సో మనం ఇప్పుడు వీడియోలోకి వచ్చేసి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే మనకి ఈ 2 దరఖాస్తులు ఏంటివి, అసలు ఎందుకు ఇవి అనేవి ఒక మైండ్ మ్యాప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే ఒక సింపుల్గా చూసేద్దాం మనమైతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, మనకైతే కౌన్సిలింగ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట. సో ఇదివరకు ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ నీట్కి అప్లై చేయాలి, నీట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత మనకి అప్లికేషన్స్ అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆల్ ఇండియా యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అప్లికేషన్స్ కొరికి. ఇందులో ఆల్ ఇండియా కోటాకి పార్టిసిపేట్ చేయాలి అంటే, ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పకుండా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫర్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే, ఆల్ ఇండియా కోటాకి పార్టిసిపేట్ చేయాలంటే. దీంట్లో వచ్చేసి మొత్తంగా మనకి 15% ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మీకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటాలో 15% ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ చేస్తారనమాట. ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్, అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుంచి తీసుకొని 15% ఆఫ్ సీట్స్ని అయితే ఫిల్ చేస్తారనమాట ఆల్ ఇండియా కోటా ద్వారా. సో తర్వాత స్టేట్ కోటా ద్వారా 85% ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రతి స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాస్ అనేవి ఫిల్ చేస్తారు. కాకపోతే ఇవి మొత్తం వచ్చేసి చూసుకున్నట్టయితే 15% సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తారు. బట్ అలాగే ఇక్కడ స్టేట్ కోటాలో చూసుకున్నట్టయితే, సో స్టేట్ కోటా అంటే పర్టికులర్గా స్టేట్లో ఉన్నటువంటి కాలేజీలో స్టేట్లో ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు చూడండి. సో వాళ్ళతో మాత్రమే సీట్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట. ఇక్కడ మొత్తం చూసుకుంటే 85% ఆఫ్ సీట్స్ని అయితే ఫిల్ చేస్తారు. ఇందులో 85% సీట్స్లో మొత్తంగా కన్నడ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా, సో ఇవన్నీ మళ్ళీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో ఇందులో సో ఇలా ఉంటుంది. కన్నడ కోటా అంటే మొత్తం చూసుకున్నట్టయితే ప్రైవేట్ గవర్నమెంట్ సీట్స్, గౌట్ సీట్స్, అన్ని గౌట్ సీట్స్ ఉంటాయి. అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటా అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్రక్రియ లాస్ట్ ఇయర్ ఎలా ఉండేది అంటే చూపిస్తాను, అండ్ తర్వాత మీకు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తాను అనమాట. ఇది జస్ట్ శాంపుల్గా మీరు ఇక్కడ ఒక్కసారి ఇది చూడండి అంతే. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు నీట్కి అప్లై చేసిన తర్వాత మనమైతే సో ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కౌన్సిలింగ్ కోసము మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసిన తర్వాత మనకి ఈ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరూ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దీని ద్వారా మనకి 15% ఆఫ్ సీట్స్ని అయితే ఫిల్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మనకి స్టేట్ యొక్క అంటే ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఆల్ ఇండియా కోటాలో 15% సీట్స్ అనేవి ఫిల్ అయిపోయిన తర్వాత సో మనకి స్టేట్ కోటా యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ స్టేట్ కోటాలో 85% ఆఫ్ సీట్స్ని అయితే ఫిల్ చేస్తారు. 85% అంటే అన్న మరి మిగతా 15%, టోటల్ 100% ఉండాలి కదా. సో మిగతా 15% ఎక్కడ పోయినాయి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనకి 15% వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేసినారు కదా. సో ప్రతి స్టేట్ నుంచి 15% ఆఫ్ సీట్స్ని ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేసేయాలి, అది ఒక రూల్ అనమాట. సో అక్కడ మనకి 15% సీట్ అనేవి లూజ్ అయినాం ఇక్కడ స్టేట్ తరపు నుంచి. సో ఇక్కడ 85% ఆఫ్ సీట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 85%లో సో ఇందులో మొత్తంగా చూసుకున్నట్టయితే 85% ఆఫ్ సీట్స్లో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి టోటల్గా
గౌట్ సీట్స్ ఎవరికైతే వస్తాయో కన్వర్ కోటాలో, సో వాళ్ళతో మాత్రమే ఫిల్ చేస్తారనమాట. సో ఇక్కడ మళ్ళీ మనం అనుకోవచ్చు గౌట్లో ఫిల్ చేస్తారు. సో దీనికోసం మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్స్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏఐక్యూ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దాంట్లో సీట్స్ అనేవి వచ్చిన తర్వాత అవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ పైన ప్రభావం చూపిస్తుంది. స్టేట్స్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, సో అన్ని స్టేట్స్ నుంచి చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిపోతాయి. ఇందులో వచ్చేసి మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి, మీకైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి కాంపిటెంట్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది స్టేట్స్ తరఫు నుంచి చూసుకున్నట్టయితే. సో కాంపిటెంట్ కోటా అంటే మొత్తంగా మనము ఏదైతే ఇప్పుడు లైక్ ఎక్కువ మెరిట్తో పాస్ అవుతామో, ఎక్కువ మెరిట్ వస్తుందో మనకి నీట్లో, సో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. మేనేజ్మెంట్ అంటే మొత్తంగా పెయిడ్, అంటే ఇప్పుడు మనం డబ్బులు పే చదువుతాం చూడండి. సో లైక్ నీట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 25 lakhs అట్లా పెట్టేసి 30 lakhs అట్లా పెట్టేసి చదువుతారు చూడండి. సో దాన్ని మేనేజ్మెంట్ కోటా అంటారనమాట. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే కాంపిటెంట్ కోటాలో, సో కాంపిటీషన్తో వస్తున్నటువంటి కాంపిటేటివ్ కోటాలో మనం చూసుకున్నట్టయితే గౌట్ సీట్స్ పూర్తిగా 85% ఆఫ్ సీట్స్ని అయితే దీంట్లో ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రైవేట్లో అంటే ఇప్పుడు సో దీనిలో పెద్దగా డిఫరెన్స్ ఏముండదండి. ఇక్కడ మీరు ప్రైవేట్ గౌట్ సీట్ అన్నాం కదా, ప్రైవేట్ కాలేజ్లో గౌట్ సీట్ వస్తాయి. అంటే కన్వర్ కోటాలోనే సీట్ వచ్చింది అనుకోండి ప్రైవేట్ కాలేజ్లో, సో దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. దానికి 15% ఆఫ్ సీట్స్ అనేవి అలర్ట్ చేస్తారు. సో టోటల్గా 85% ఆఫ్ సీట్స్లో గౌట్ సీట్స్ని ఫిల్ చేస్తారు. అండ్ మిగతావి లైక్ ఎట్లా అంటే దీంట్లో పూర్తిగా మనకి ఫీజ్ స్ట్రక్చర్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు మనకి గౌట్లో సీట్ వచ్చింది అనుకోండి, సో గౌట్ సీట్ అంటున్నాం కదా, గౌట్లో సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పర్ ఇయర్కి మీరైతే 60,000 రూపీస్ అయితే పే చేయాలి. సో గౌట్లో సీట్ వస్తాయి. అండ్ ఇక్కడ మనం ఈ కన్వర్ కోటానే కానీ ప్రైవేట్లో సీట్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ సారీ నేనేం చెప్తున్నా అంటే తప్పు చెప్పాను ఇక్కడ, సారీ. ఇక్కడ మనకి గౌట్లో సీట్ వచ్చింది అనుకోండి, గౌట్లో సీట్ వస్తే ఫస్ట్ మీరైతే 10K అయితే పర్ ఇయర్కి పే చేయాలి. సో అలాగే ఇక్కడ మీకు ప్రైవేట్ కాలేజ్లో గౌట్ సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 60,000 రూపీస్ అయితే పే చేయాలి పర్ ఇయర్కి. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో చూసుకున్నట్టయితే ఇక్కడ మన మేనేజ్మెంట్ సీట్ అంటే పెయిడ్ సీట్స్ అంటున్నాం కదా, సో ఇక్కడ పెయిడ్ సీట్స్లో చూసుకున్నట్టయితే మీకైతే పర్ ఇయర్కి మేనేజ్మెంట్ సీట్స్లో చూసుకున్నట్టయితే 12 lakhs అయితే పే చేయాలి. అండ్ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, ఇది 15% ఉంటుంది. సో దీనికి వచ్చేసి చూసుకున్నట్టయితే 25 lakhs అయితే పే చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా ఉంటుంది స్టేట్స్లో, అండ్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. కాంపిటెంట్ అథారిటీ కోటాలో 2 types ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఒకటి గౌట్ సీట్ కౌన్సిలింగ్ ఉంటుంది, అండ్ ప్రైవేట్ గౌట్ సీట్ కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. సీట్స్ అనేవి ఇట్లా అలర్ట్ చేస్తారు. లైక్ గౌట్స్కి డైరెక్ట్గా మనైతే 85% ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే లైక్ ఎట్లా చెప్తున్నాను అంటే నేను ఇది ఫీ స్ట్రక్చర్ అయితే వ్యత్యాసం ఉంటుంది అంతే. సో దీంట్లో మొత్తంగా సో ఫస్ట్ గౌట్లో సీట్ వస్తే 10,000 రూపీస్ పే చేయాలి. అండ్ ప్రైవేట్ కాలేజ్లో గౌట్లో సీట్ వచ్చింది అనుకోండి, మీరైతే 60,000 రూపీస్ పర్ ఇయర్కి పే చేయాలి. అండ్ మేనేజ్మెంట్ కోటాలో మీకు ఇన్ కేస్ సీట్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీరు ఎంత పే చేయాలి 12 lakhs. అండ్ ఎన్ఆర్ఐ కోటాలో 25 lakhs. సో మనకి ఇది వరకు 2023 వరకు లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే ఇలా ఉండే అనమాట. సో ఇప్పుడు మనం ఎలా అంటే కాంపిటెంట్ అథారిటీ కోటాకి అప్లై చేసుకోవాలంటే దాంట్లో గౌట్ కోటాకి అప్లై చేసుకోవాలంటే సెపరేట్ రిజిస్ట్రేషన్, అండ్ ప్రైవేట్ గౌట్ కాలేజ్కి అప్లై చేసుకోవాలంటే సెపరేట్ రిజిస్ట్రేషన్స్, అండ్ మేనేజ్మెంట్కి అప్లై చేసుకోవాలంటే సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అనమాట. సో ఇట్లా 3-4 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్ ఇండియాకి ఒకసారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి స్టేట్లో ఉన్నటువంటి కన్వర్కి అండ్ మేనేజ్మెంట్కి 3 types ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు 3 types ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు ఆ డేట్స్ కోసం చూస్తూ ఉండుకుంటూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కోటాలో కన్వర్ కోటా యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీట్స్ అనేవి కౌన్సిలింగ్ అయిపోతుంది. ఇక్కడ కన్వర్ కోటా కౌన్సిలింగ్ ఇందులో వచ్చిందా, సో నెక్స్ట్ మీరు మేనేజ్మెంట్కి అప్లై చేసుకుంటారా లేదో తెలియదు, కానీ మేనేజ్మెంట్కి కొందరు అప్లై చేసుకోరు అనుకోండి. లైక్ కొన్నిసార్లు ఏంటంటే లైక్ కన్వర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్స్ ఒకేసారి అవుతాయి అనమాట. సో అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంతమంది లైక్ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేస్తారు, కన్వర్ కోటాకి అప్లై చేస్తారు, మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేస్తారు, కన్వర్ కోటాలో మళ్ళీ గౌట్ సీట్స్కి అప్లై చేస్తారు, అండ్ ప్రైవేట్ గౌట్ సీట్స్కి కూడా అప్లై చేస్తారు. సో ఇట్లా 3-4 types ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మన స్టూడెంట్స్ అనేవారు చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ ఫీల్ అవ్వడమే కాదు, వాళ్ళకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటివి అండ్ ఎలా చేసుకోవాలి అండ్ అలా తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అనేవి చాలా లూజ్ అవుతున్నారు. సో అట్లా అంతగా లూజ్ అవుతున్నారు కాబట్టి ఏంటి అంటే గవర్నమెంట్ అనేది ఒక కొత్త రూల్ తీసుకొస్తుంది.
సో అదే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూల్ నీట్ 2024లో. సో ఆల్ ఇండియా కోటాకి అంటే ఇప్పుడు సెపరేట్ రిజిస్ట్రేషన్, ఇది ఒక టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కోటాకి ఇది ఒక టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకుంటే సో లైక్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. లేదు ఆల్ ఇండియా కోటా మాకు అవసరం లేదు, మాకు వచ్చిన మార్క్స్ తక్కువ వచ్చినాయి, అవుట్ ఆఫ్ 720కి మాకు వచ్చేసి ఒక 550 మార్క్స్ వచ్చేసినాయి, మేము ఇప్పుడు స్టేట్ కోటాకి మాత్రం అప్లై చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే సో పర్లేదు, స్టేట్ కోటాకి అప్లై చేసుకోవచ్చు. స్టేట్ కోటాకి అప్లై చేసుకుంటే అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఇక్కడ కన్నడ కోటాకి అప్లై చేసుకున్నట్టే అండ్ మేనేజ్మెంట్ కోటాకి కూడా అప్లై చేసుకున్నట్టు అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు మీరు స్టేట్ కోటాకి అప్లై చేసుకుంటే కన్నడ కోటాకి అప్లై చేసుకోవచ్చు అండ్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అండ్ మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇప్పుడు మీరు లైక్ మీకు ఇష్టం లేదు, ఇప్పుడు ఇక్కడ మీకు ఈ స్టేట్ కోటాకి మీకు సంబంధం లేదు, లైక్ మేము ఆల్ ఇండియా కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి. సో లైక్ సెపరేట్గా దీనికి కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది అనమాట. ఇది జస్ట్ ఏంటి అంటే లైక్ మనకు ఈ మధ్య న్యూస్ అయితే ఏదైతే వైరల్ అవుతుందో నీట్కి రెండు దరఖాస్తులు అంటే రెండు రిజిస్ట్రేషన్ సరిపోతాయి అని అంటున్నారు కదా. సో ఇది అనమాట, ఇట్లా ఉంటుంది ప్రాసెస్. సో ఇంకా నెక్స్ట్ అయితే మీకు లాస్ట్ ఇయర్ ఎలా ఉండే ఫుల్గా, సో కట్ ఆఫ్ ఎలా ఉండే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్తగా తెలంగాణలో అండ్ ఆంధ్రాలో కొత్తగా ఏమేమి కాలేజెస్ యాడ్ అయినాయి, సో యాడ్ అయిన కాలేజెస్ ఏంటి అనేవి నేను సెపరేట్ వీడియో అయితే మళ్ళీ చేస్తాను. బట్ వ్యూస్ అనేవి వస్తాయి, ఈ వీడియోకి కొంచెం రెస్పాన్స్ వస్తాయి, నేను తప్పకుండా మీకోసం అయితే చెప్తాను. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఆల్ ఇండియా కోటాకి మొత్తం 15% ఆఫ్ సీట్స్ని అయితే ఫిల్ చేస్తారు, దీనికి సెపరేట్ రిజిస్ట్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ కోటాకి 85% ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు, దీనికి సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అనమాట. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కనిపిస్తున్నాయి కదా. ఇది సో దీన్ని మనకి ఈ మధ్య న్యూస్ పేపర్లో అండ్ అక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ ఈ న్యూస్ అయితే వస్తుంది, చాలా మందికి తెలియకపోవచ్చు. సో నేనైతే మళ్ళీ మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంతే ఈ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, సో అందుకోసం ఇక్కడితో ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎలా ఉండే అండ్ నెక్స్ట్ మనకి కాలేజెస్ ఏం యాడ్ అయినాయి అండ్ కట్ ఆఫ్ ఎంత ఉండే లాస్ట్ ఇయర్ అనేవి ఫుల్ వీడియో అయితే మీకైతే చేస్తాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించి కింద కామెంట్ చేస్తేనే నేను అంత తప్పకుండా చేయగలుగుతాను ఆ వీడియో కూడా. సో అదంతా పూర్తిగా మీ రెస్పాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది.